నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక్కసారి దత్తతగా వెళ్ళిపోయినటువంటి పిల్లలకు తిరిగి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా? రీసెంట్గా తెలంగాణ హైకోర్టు నాగేశ్వరరావు వర్సెస్ నరసింహారావు అనే కేసులో చాలా స్పష్టమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. అప్పీల్ నెంబర్ 204 ఆఫ్ 2001 కేసు ఇది. ఒక్కసారి ఎవరైనా ఒక వ్యక్తి ఎవరైతే జన్మనిచ్చారో ఆ తల్లిదండ్రులు ఆ వ్యక్తిని 15 సంవత్సరాల లోపు ఉన్నప్పుడే ఎవరికైనా దత్తత ఇచ్చివేస్తే, ఎవరైతే దత్తత తీసుకున్నారో ఆ దత్తత తీసుకున్న తల్లిదండ్రుల యొక్క వారసత్వపు ఆస్తులో వాటా కోరే హక్కును కలిగి ఉంటారు. కానీ జన్మనిచ్చినటువంటి రక్త సంబంధం కలిగినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రుల ఆస్తిలో వాటా కోరే హక్కును కలిగి ఉండరు అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. దత్తత అనేది చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ అవుతేనే చెల్లుబాటు అవుతుందన్న నిబంధన ఏమీ ఉండదు. దత్తత అనేది ఒక హోమ కార్యక్రమం ద్వారా కూడా నిర్వహించుకోవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.